హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. గీతా విద్యాపీఠం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గీతా విద్యాపీఠం ద్వారా యోగాకి సంబంధించి, భగవద్గీతకు సంబంధించి ఎంతో అవగాహన కల్పిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలను అందిస్తూ ఉన్నటువంటి శ్రీ గోపి వెంకటేశ్వర ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారి మాటలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం. అయితే భగవద్గీతకు సంబంధించి, యోగాకి సంబంధించి ఎంతో చక్కని అవగాహన ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నారు. భగవద్గీత శ్లోకాలను కూడా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అనే సత్సంకల్పంతో ముందుకు వెళుతూ ఉన్నారు. మరి ఇటీవలే గీతా విద్యాపీఠం అనేది ఐరోపాలో పూర్ణ యోగా పాఠ్య కార్యక్రమాన్ని ఆవిష్కరించారని తెలిసిందండి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మాకు తెలుపగలరా? తప్పకుండా అండి. గీతా విద్యాపీఠం త్రిఖండ పీఠం అఖండ పాఠం అనేటువంటి సంకల్పంతో 2018 నుంచి కార్యాన్వితమై నడుస్తూ ఉన్నది. గత సంవత్సరం అనగా 2025 అక్టోబర్ 27వ తారీఖు గీతా విద్యాపీఠం చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఆ రోజు జర్మనీలో ఉన్నటువంటి గీతా విద్యా సెంటర్ యోగ విద్యా ఆశ్రమంలో పూర్ణ యోగా కార్యక్రమాన్ని ఐరోపాకు సంబంధించినంత వరకు ఇనాగరేషన్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి అక్కడి భారత రాయభారి కార్యాలయం నుంచి ఉపరాయభారి గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం మా స్థైర్యాన్ని, ధైర్యాన్ని మరింత పెంచింది. అంతేకాకుండా జర్మనీ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఆశ్రమాల అధినేతలు, ఆలయాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి ఆశీర్వచనాన్ని తెలియపరచడం ద్వారా మా పూర్ణయోగా కార్యక్రమానికి మరింత బలం చేకూరింది అని నేను చెప్పవచ్చు. అయితే భారతదేశంలో పూర్ణ యోగా పాఠ్య కార్యక్రమం విస్తరణ కోసం గీతా విద్యాపీఠం ఏం చేయబోతోందండి? భారతదేశంలో గీతా విద్యాపీఠం పూర్ణయోగా కార్యక్రమాన్ని 2021 తొలిసారి పరిచయం చేయడం జరిగింది. పాఠశాలలు ప్రధాన కేంద్రంగా మా తొలి వ్యూహం, స్ట్రాటజీ ఉన్నింది. ఇందులో భాగంగా పాఠశాలలలో అక్కడి అధ్యాపకులను ట్రైనింగ్ ఇచ్చి మా పాఠ్యాంశాలని వారి వారి పాఠశాలలో స్వయం ప్రతిపత్తితో వారికి వారే బోధన చేసే విధంగా ట్రైనింగ్ ఇచ్చి అక్కడ మెటీరియల్స్ని కూడా ప్రొవైడ్ చేసి లర్నింగ్ వీడియోస్ అన్నిటినీ కూడా ఆ యొక్క పాఠశాలలలో వారి కంప్యూటర్ సిస్టమ్స్లో వారు సేవ్ చేసుకొని ఆ పాఠాలు నడిపేటువంటి విధంగా ఒక కార్యాచరణ తొలిసారిగా మేము ప్రారంభించాము. అది విజయవంతంగా ఇప్పటికీ 50 పాఠశాలలలో 11,000 మంది విద్యార్థులు చదివే విధంగా అభివృద్ధిలోకి వచ్చింది. దీనికి రెండవ ప్రకరణముగా గీతా విద్యా పీఠంచే గీతా విద్యా స్వయం శిక్ష ప్రచారం అనేటువంటిది ఇప్పుడు మేము చేయనించాము. దీని యొక్క ఆవిష్కరణ ఉంటుంది. తద్వారా భారతదేశంలో పూర్ణయోగా కార్యక్రమాన్ని పాఠశాలల కేంద్రంగానే కాకుండా స్వయం అధ్యాయం ద్వారా, స్వయం శిక్ష ద్వారా ప్రతి ఒక్కరూ ఆబాల గోపాలం ఎక్కడి వారైనా సరే దాన్ని అధ్యయనం చేసేదానికి ఒక అవకాశాన్ని అందరికీ కల్పించే దిశలో మేము ముందడుగు వేస్తున్నాం. అలాగే గీతా విద్యా స్వయం శిక్షా ప్రచారం, దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడం కోసం మీ ప్రణాళిక ఏంటండి? ముందు ముందు ఇంకా ఏం చేయబోతున్నారు దీన్ని అభివృద్ధి చేయడంలో? సంపూర్ణ సమాజానికి భగవద్గీత జ్ఞానాన్ని పూర్ణయోగ కార్యక్రమం ద్వారా అందించడం అనేటువంటిది ఒక బృహత్ కార్యక్రమము. ఇది ఏ ఒక్కరి వల్లనో, వందల మంది వల్లనో మాత్రమే సంపూర్ణమయ్యేటువంటి కార్యక్రమం కాదు. సంపూర్ణ సమాజం నడుం కట్టి ముందుకు నడిస్తేనే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అందువలన గీతా విద్యాపీఠం యొక్క ప్రణాళికలో భాగంగా ప్రతి ఊర భగవద్గీత పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారు, భావితరానికి ఈ జ్ఞానాన్ని అందించే క్రమంలో ఉత్సాహం ఉన్నటువంటి వారు చేయూతను అందిస్తే వారిని మేము గీతా విద్య సహబోధకుగా తీర్చిదిద్ది కావలసినటువంటి ట్రైనింగ్ అంతా కూడా వారికి ఇచ్చి వారి అండదండలతో ఆయా గ్రామాలు కావచ్చు, తాలూకాలు కావచ్చు, జిల్లాలలో కావచ్చు, గీతా విద్యాపీఠం
పూర్ణయోగ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేసే విధంగా ఒక ప్రణాళికను రూపొందించాం. అయితే స్వచ్ఛందంగా గీతా విద్యాపీఠంలో సహబోధకగా సేవలు అందించాలి అని అనుకునేవారు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? వారికి ఉండాల్సిన అర్హతలు ఏంటండి? ప్రధానమైనటువంటి అర్హత ఇందాక చెప్పినట్లుగా భావితరానికి యుగ యుగాలుగా మనకు అందించబడినటువంటి అపూర్వ జ్ఞానమైనటువంటి భగవద్గీతను ముందు తరాలకు అందించాలి అనేటువంటి శ్రద్ధయే తొలి క్వాలిఫికేషన్గా, అర్హతగా మనం అనుకోవచ్చు. దీనికి తోడుగా కొంత ఉపాధ్యాయ వృత్తిలో, సమాజంలో సేవా కార్యక్రమాలలో ఉన్నటువంటి వారైతే మరింత మనోభావనలు దీనికి దగ్గరగా ఉంటాయనేటువంటిది మా ఆలోచన. అయితే దీనికి పరిమితం కాకుండా ఎవరైనా సరే, ఏ వయసు వారైనా సరే, వారి వారి ఊరిలో, వారి వారి గ్రామాల్లో, తాలూకాలలో గీతా విద్యాపీఠంచే అడుగులు కలిపి ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఎవరినైనా సరే మేము స్వీకరించేదానికి సన్నిద్ధంగా ఉన్నాము. వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా కొన్ని సిస్టమ్స్ని మేము డెవలప్ చేశాము. దీనిలో భాగంగా వారి ఊరిలో ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మేము ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కరపత్రాలను అందజేయడం కావచ్చు, అక్కడి పాఠశాలల యొక్క ప్రిన్సిపల్స్ని మేము ఫోను ద్వారా కానీ లేదా వ్యక్తిగతంగా కానీ కలిసే ప్రయత్నం చేసి మరి ఈ కార్యక్రమం యొక్క పరిచయాన్ని అక్కడి పిల్లలకి మరియు సమాజానికి అందించే విధంగా తొలి అడుగులు వేయటం, ఆ తర్వాత ఈ కార్యక్రమాల పట్ల పిల్లల యొక్క ఆసక్తిని చూరగొనడం మా ప్రణాళికలో భాగం. అయితే గీతా విద్యా సహబోధకగా గుర్తింపు పొందిన వారు చేయాల్సిన పనులేంటండి? వారికి లభించే ఫలితం ఏంటి? చాలా మంచి ప్రశ్న. గీతా విద్యాపీఠం సహబోధకులుగా వాలంటరీగా, అంటే స్వచ్ఛందంగా తమ సేవలు అందించేటువంటి వారికి మేము వారి నుంచి ఆశించేటువంటిది కేవలం 2 విషయాలు. ఒకటి, గీతా విద్యాపీఠంచే అందించబడినటువంటి గీతా విద్యా సహబోధక్ ఆన్లైన్ కోర్సుని వారు సంపూర్ణంగా వారి అనుకూలం ప్రకారము దాన్ని అధ్యయనం చేయాలి. అది తొలి ఆవశ్యకత. ఆ తర్వాత వారున్న చోటికే పిల్లలు తమ గీతా విద్యాపీఠం యొక్క అధ్యయన పరికరాలను ఉపయోగించి పూర్ణయోగ కార్యక్రమాన్ని అధ్యయనం చేసినటువంటి పిల్లలు వారి వద్దకు తమ ప్రాజెక్ట్స్ని తీసుకొని వచ్చినప్పుడు దానిని పరీక్షించి పిల్లలు దాన్ని క్రమంగా చేశారా లేదా అనేటువంటిది గమనించి దానికి ఒక వ్యాలిడేషన్ కోడ్ వారు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ దిశలో మా చేత ట్రైనింగ్ ఇవ్వబడినటువంటి సహబోధకులందరికీ కూడా గీతా విద్యాపీఠం ఒక కోడ్ బుక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అందులో కోడ్ నంబర్స్ అన్నీ కూడా ఉంటాయి. ప్రతి కోడ్ నంబర్ కింద ఒక ఖాళీ లైను ఉంటుంది. ఈ పిల్లలు వారి వర్క్ బుక్స్ తీసుకొని గీతా విద్యా సహబోధక్ వద్దకు వచ్చినప్పుడు వారు ఆ వర్క్ బుక్ను కూడా నేను ఇక్కడికి తెచ్చాను చూపించడానికి. ఇలా ఉంటాయి మన వర్క్ బుక్స్. సో ఇందులో ఇచ్చినటువంటి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత వీటిని సహబోధక్కి చూపించినప్పుడు సహబోధక్ వాటిని నిరీక్షించి చివరి పేజీలో ఉన్నటువంటి ఆ ఒక సీలు వారు వేసి ఆ కోడ్ నంబర్ దీని మీద రాసి ఈ యొక్క సమాచారాన్ని గీతా విద్యాపీఠానికి అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత గీతా విద్యాపీఠం ఆ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థి పేరు మీదుగా ఒక సర్టిఫికేట్ని ఆ గీతా విద్యా సహబోధక్ వారి వద్దకు మేము పంపించడం జరుగుతుంది. అయితే ఏ వయసు వారు మీరు రూపొందించినటువంటి కోర్సులో జాయిన్ అవ్వచ్చండి? ఎలా ప్రారంభించాలి అది కూడా తెలియచేయండి. తప్పకుండా అండి. ఈ కోర్సు ఆబాల గోపాలం ఏ వయసు వారైనా సరే అధ్యయనం చేయవచ్చు. అయితే యువతరానికి చాలా చేరువుగా ఈ కోర్సు యొక్క మెటీరియల్ రూపొందించడం జరిగింది. నేను కొన్నింటిని మీ వద్ద ప్రస్తుతించదలిచాను. ఇవి గీతా విద్యా టెక్స్ట్ బుక్స్ అన్నమాట. వీటిని పూర్ణ యోగా అనేటువంటి కార్యక్రమము, మరి అందులో 4 కోర్సెస్, దేహ, జ్ఞాన, యోగ, జీవ అనేసి 4 కోర్సెస్ ఉంటాయి. ప్రతి కోర్సుకు సంబంధించి కూడా
పాఠ్యక్రమాలు ఆయా టెక్స్ట్ బుక్కుల్లో ఉంటాయి. మరి ఈ టెక్స్ట్ బుక్కులు భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు సంస్కృత శ్లోకాలు. అయితే వాటిని చదవటానికి తెలుగు అక్షరాలను మాధ్యమముగా, అంటే తెలుగు అక్షరాల ద్వారా సంస్కృత శ్లోకాలను చదివేటువంటి ఒక విసులుబాటు. అలా చేసి ట్రాన్స్లిటరేషన్ టెక్స్ట్ బుక్స్ అంటాం వీటిని, అలా తయారు చేయడం జరిగింది. ఒక్క తెలుగు భాషలోనే కాదు, తమిళము, మలయాళము, కన్నడ, బెంగాలీ, ఒరియా ఇలా 11 భాషలలో ట్రాన్స్లిటరేషన్ టెక్స్ట్ బుక్ని మేము రూపొందించాము. ఇంక్లూడింగ్ ఉర్దూలో కూడా ఈ ట్రాన్స్లిటరేషన్ టెక్స్ట్ బుక్స్ లభ్యమవుతాయన్నమాట. ఇక మీరు చూడవచ్చు, ఇక్కడ ఈ శ్లోకాల యొక్క పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఒక మొబైల్ ఫోన్ను తీసుకొని అందులో గూగుల్ కెమెరా ఆన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఇందులో నుంచి వీడియోస్ ఒక ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో తొలి వీడియోలో ఈ శ్లోకాలన్నింటినీ కూడా ఎలా ఉచ్చరించాలి, ఏ అక్షర దోషము లేకుండా ఉచ్చారణ ఎలా చేయాలి అనేటువంటిది ఒక రిసైటేషన్ వీడియో ఉంటుంది. దాన్ని విని ఆలకించిన తర్వాత ప్రతి పాఠాన్ని కూడా 3 భాగాలుగా వివరించేటువంటి ప్రయత్నం చేశాం. ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో 20 నిమిషాలకు మించి విద్యార్థుల యొక్క కాన్సన్ట్రేషన్ ఒక చోట ఉండడం చాలా కష్టతరమైనటువంటి సన్నివేశం, సందర్భం. అందువల్ల ఏ పాఠ్య వీడియో కూడా 18-20 నిమిషాలకు మించకుండా ఆ విధంగా భాగాలను తయారు చేయడం జరిగింది. వారానికి ఒక్క భాగం ప్రకారంగా పిల్లలు ఆ వీడియోస్ని చూచి ఆ శ్లోకాల యొక్క అర్థాన్ని తెలుసుకొని చివరిగా అందులో ఉన్నటువంటి ఉచ్చారణను నేర్చుకునేదానికి కూడా ఇంకొక వీడియోని మేము చిత్రీకరించాము. తద్వారా ఈ యొక్క శ్లోకాలను పదపరిచయం చేసుకుంటూ ఉచ్చారణ చేయడం కూడా పిల్లలు నేర్చుకోవచ్చు. అంతేకాకుండా ఆయా శ్లోకాల యొక్క ట్రాన్స్లేషన్, సరళమైనటువంటి ఆంగ్ల అనువాదాన్ని కూడా ప్రతి టెక్స్ట్ బుక్లో మేము ఇవ్వడం జరిగింది. పిల్లలు క్వాడ్రావర్స్ ట్రాన్స్లేషన్ అనగా శ్లోకాన్ని అర్ధపాదంగా, ప్రతి లైన్ని అర్ధపాదంగా విభజించి ఒక్కొక్క అర్ధపాదానికి ఒక్క వాక్యంలో అనువాదం ఇచ్చామన్నమాట. సో వీటినన్నిటినీ కూడా వారు అధ్యయనం చెయ్యాలి. ఇది టెక్స్ట్ బుక్కు సంబంధించినంత వరకు ఉన్నటువంటి కార్యక్రమం. అయితే అంతటితో మాత్రమే కంప్లీట్ అవ్వదు. పిల్లలు టెక్స్ట్ బుక్లో గమనించి విని తెలుసుకున్న వాటిని కొన్ని యాక్టివిటీస్ ద్వారా వర్క్ బుక్లో వారు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ వర్క్ బుక్కుల్లో ఏం చేశామంటే, భగవద్గీత శ్లోకాలు చాలా అర్థగర్భితమైనటువంటి శ్లోకాలు కావున వాటిని అర్థం చేసుకోవడానికి ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మాత్రమే కాకుండా దృశ్య రూపంలో శ్లోకాల యొక్క అర్థాన్ని ప్రస్తుతిస్తే అది మరింత దోహదకారిగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో గీతా విద్యాపీఠంలో మేము చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటంటే, భగవద్గీత యొక్క శ్లోకాలకు దృశ్య రూపంలో అనువాదాన్ని అందించాం. ఇందులో పిల్లలు మేము కొన్ని యాక్టివిటీస్ ఎలా చెప్పామంటే చాలా సులభంగా ఉంటాయి, చాలా ఉత్సాహవంతంగా కూడా ఉంటాయి. ఈ బొమ్మను చూసి ఇందులో ఉన్నట్టుగా ఇక్కడిని కలర్స్ నింపండి అని చెప్తాం. ఆ నింపే క్రమంలో పిల్లవాడు ఈ దృశ్యంలో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా బాగా దృష్టి కేంద్రీకరించి చూడడం జరుగుతుంది. అప్పుడు ఈ బొమ్మ వారి యొక్క మస్తిష్క వాళ్ళ యొక్క మెదడులో ఇంప్రింట్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఒక ఇన్పుట్, ఈ రంగులు దిద్దడంతో ఆ ఇన్పుట్ ప్రాసెస్ అవ్వటం, ఆ తర్వాత ఈ దృశ్యాన్ని గురించి వారికి కలిగినటువంటి భావనను ఇక్కడ రాయమని, డిస్క్రైబ్ ద పిక్చర్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అని అంటున్నాం. ఇందులో ఏది రైట్ ఆన్సర్ లేదు, రాంగ్ ఆన్సర్ లేదు. ఇట్స్ బేసిక్లీ దేర్ అండర్స్టాండింగ్, వారి యొక్క అవగాహన ఇక్కడ రాస్తారు. తద్వారా ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. అంటే బొమ్మ చూశారు, ఒక ఇన్పుట్ వచ్చింది, బొమ్మకు రంగులు దిద్దారు, ఆ ఇన్పుట్ ప్రాసెస్ అయ్యింది, దాని గురించినటువంటి 4 వాక్యాలు ఇక్కడ రాశారు, అది అవుట్పుట్గా బయటికి వచ్చింది. ఆ తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి శ్లోకాలని చూసి ఈ వర్క్ బుక్లో రాయాలి. ఏ శ్లోకం రాయాలి అనేటువంటిది శ్లోకం యొక్క సంఖ్య ఇక్కడ ఆల్రెడీ తెలియపరిచే ఉంటుంది. ఆ శ్లోకాన్ని ఇక్కడ రాయటం, అందులో ఇచ్చినటువంటి అనువాదాలని, ఇంగ్లీష్ వాక్యాలని ఇక్కడ ఒకటిగా చూచి రాయటం. ఇంతేనండి. ఇంత మాత్రం వారు చేయాలి. ఇది ఆ యొక్క కోర్సెస్లో వారు ప్రారంభించి చేయవలసినటువంటి కార్యక్రమాలు. పూర్ణ యోగా కోర్స్ అనేది ఎలా పూర్తి చేయాలి, పూర్తి చేసిన వారికి ఎటువంటి ఫలితం లభిస్తుంది, సర్టిఫికేట్ ఏమైనా ఇస్తారా ఈ కోర్సు పూర్తయిపోయిన తర్వాత? అవునండి, ఇందాక చెప్పినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా పిల్లలు కంప్లీట్ చేసిన తర్వాత
ఈ వర్క్ బుక్ని వారు తీసుకువెళ్ళి మా వద్ద ఎంపానల్ అయినటువంటి సహబోధకులకు అందించవలసి ఉంటుంది. అలా అందించిన తర్వాత సహబోధకు ఆ వర్క్ బుక్లో పిల్లలు చేసినటువంటి యాక్టివిటీస్ని అన్నింటినీ కూడా ఒకసారి పరీక్షించి వాటికి వ్యాలిడేషన్ కోడ్ని అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. తద్వారా కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఈ కోర్స్ కంప్లీషన్ అనేటువంటిది ఇంతకాలంలోనే చెయ్యాలి అనేటువంటి నియమం లేదు. ఉత్సాహవంతులైనటువంటి పిల్లలు 3 నెలల్లోనే ముగించవచ్చు. కొంత సమయం అవసరమైనటువంటి వారు 6 నెలలు పట్టవచ్చు. లేదా తీరిక లేక సంవత్సర కాలంలో కూడా దాన్ని కంప్లీట్ చేయవచ్చు. అంటే కంప్లీట్ చేయటానికి ఒక నిర్దిష్టమైనటువంటి కాల వ్యవధి ఏదీ లేదు. పిల్లలు వారి వారి అనుకూలాన్ని చూసుకుంటూ వారి మిగతా సబ్జెక్టులను కూడా చదువుకుంటూ ఎప్పుడెప్పుడు వీలు కలుగుతుందో అప్పుడప్పుడు ఈ కార్యక్రమాన్ని చేస్తూ వారు కంప్లీట్ చేయవచ్చు. చేసిన తర్వాత సహబోధకు దాన్ని వ్యాలిడేట్ చేసిన తర్వాత వారికి ఒక సర్టిఫికేట్ దొరుకుతుంది. ప్రతి కోర్సుకి అంటే ఇప్పుడు ఇది దేహ అనే కోర్సుకు సంబంధించిన వర్క్ బుక్. ఈ కోర్స్ కంప్లీట్ అవ్వగానే జ్ఞాన అనేటువంటి కోర్సుకు మళ్ళీ వేరే వర్క్ బుక్ ఉంటుంది. అది నెక్స్ట్ వాళ్ళు కంప్లీట్ చేయాలి. దాని తర్వాత యోగా అనే కోర్సుకి ఇంకొక వర్క్ బుక్ ఉంటుంది. వారు దాన్ని కంప్లీట్ చేయాలి. ఈ విధంగా కంప్లీట్ చేసిన ప్రతి వర్క్ బుక్కి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సర్టిఫికేట్ లభిస్తుంది. 4 కోర్సెస్ కంప్లీట్ చేసి 4 వర్క్ బుక్లు కంప్లీట్ చేసిన తర్వాత వారికి కంప్లీట్ పూర్ణ యోగా సర్టిఫికేట్ అనేటువంటిది వారికి లభిస్తుంది. అయితే ఏ దేశాలలో ఈ గీతా విద్యా స్వయం శిక్ష ప్రచారం అనేది చేపట్టబోతున్నారు? ఎన్ని దేశాలలో ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉందండి? ఆన్లైన్ ద్వారా డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా అందజేస్తున్నాం కాబట్టి జియోగ్రాఫికల్ లిమిటేషన్స్ ఏవీ లేవు. ఏ చోటైనా ఏ దేశంలో అయినా ఈ కోర్సుని పిల్లలు ఏ వయసు వారైనా సరే రిజిస్టర్ అయ్యి కంప్లీట్ చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంది. అయితే మొత్తం ప్రపంచమంతా ఒక్కసారిగా వెళ్ళలేం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనకి సహబోధకులు కూడా దొరకడానికి కొంత సమయం ఏర్పడుతుంది. కాబట్టి ఒక క్రమంగా మొదటగా భారతదేశం, ఐరోపా, అమెరికాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. ఆ తర్వాత అంచెలంచెలుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా ఈ యొక్క కార్యక్రమం అందుబాటులో ఉండే విధంగా మేము గీతా విద్యా సహబోధక్స్ని అపాయింట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అందుబాటులోకి తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా చేసే దిశలో అడుగులు వేస్తున్నాం. మరి గీతా విద్యా స్వయం శిక్ష ప్రచారం అనేది చేపట్టాలి అనే సంకల్పం అనేది మీకు ఎలా కలిగిందండి? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది చాలా సరదాగా చాలా సింపుల్గా స్టార్ట్ అయినటువంటి ఒక పాయింట్ అమ్మా. ఇంట్లో నాకు 2 అమ్మాయిలు జర్మనీలోనే వారు పుట్టారు, అక్కడే పెరిగారు, 5వ తరగతి వరకు అక్కడే చదివారు. ఇంట్లో చిన్నపిల్లలు వారు పుట్టి పెరుగుతున్నటువంటి దశలో వారు స్కూల్కి వెళ్తున్నారు, అక్కడ సైన్సు, మ్యాథ్స్ అన్నీ నేర్చుకుంటున్నారు. కానీ నేను చిన్ననాడు శ్రీ అరబిందో ఆశ్రమంలో నేను చదివాను. అక్కడ మాకు భగవద్గీత కూడా బోధించారు. ఆ భగవద్గీత యొక్క జ్ఞానం నేటికి మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. మరి ఇలాంటి ఒక జ్ఞానం అక్కడ స్కూళ్ళల్లో వాళ్ళకి అందకపోవడం చూసిన తర్వాత అరే ఒక తండ్రిగా మరి ఈ జ్ఞానాన్ని కూడా నా పిల్లలకు అందించాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కదా. ఎలా అందిస్తే ఇది బాగుంటుంది, ఏ విధంగా వారికి చెబితే బోధిస్తే ఇది వారు ఇష్టంగా స్వీకరిస్తారు అనే దిశలో పుట్టినటువంటి ఒక చిన్న స్పార్క్ అనమాట ఇది. ఆ చిన్న స్పార్కు ఒక సంపూర్ణమైనటువంటి స్వరూపాన్ని తీసుకోవడానికి ఒక 3 సంవత్సరాలు వ్యవధి పట్టింది. నా ఇంట్లో నా పిల్లల కోసం అని మొదలుపెట్టినటువంటి కార్యక్రమము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరి పిల్లలకి ఉపయోగపడే విధంగా ఇది అయ్యింది. బేసిక్గా నేను ఆలోచించినట్లుగానే మిగతా తల్లిదండ్రులు కూడా ఆలోచించవచ్చు బహుశా. కావున నాకు దొరికినటువంటి సొల్యూషన్ ఏదైతే ఉందో ఇది వారు కూడా హర్షించి స్వీకరించవచ్చు అనేటువంటి దిశలో ఇక సంపూర్ణంగా ఈ యొక్క కార్యక్రమంలో నా పూర్తి ఎనర్జీని దీంట్లోకి పెడుతూ మిగతా కార్యక్రమాలన్నింటిని కూడా తగ్గించేసి నేను ఇంతకుముందు చేసేటువంటి వృత్తులన్నీ కన్సల్టెంట్గా ఉండేవాడిని, అది కూడా మానేసి పూర్తి సమయాన్ని ఇందులో కేటాయించి దీనికోసం ముందుకు వెళ్తున్నాం. ప్రసాద్ గారు, ఈ కోర్సు విషయంలో సమాజం నుంచి ఎలాంటి స్పందన వస్తోందండి మీకు? చాలా హర్షించదగినటువంటి స్పందన అండి. నేను కన్సల్టెంట్గా వర్క్ చేసేటువంటి సమయంలో ఇంత శ్రమ పడితే ఇంత ఫలితం దొరికేది. అయితే గీతా విద్యాపీఠం యొక్క
బాధ్యతలు నేను భుజాన వేసుకొని సమాజంలోకి వెళ్ళినప్పుడు ఇంత శ్రమ పడితే ఇంత ఫలితం దొరకడం మొదలైంది. అక్కడ నాకు అనిపించిన విషయం ఏంటంటే సమాజంలో ధర్మము మూర్తిభవించి అది మనసులో ధర్మం పట్ల ఆకర్షణ బాధ్యతను ఫీల్ అవుతున్నటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు అనేటువంటిది స్పష్టంగా నాకు గోచరిస్తూ ఉంది. వెళ్ళిన చోట ప్రతి చోట కూడా విఘ్నులైనటువంటి వారు, విద్యావంతులైనటువంటి వారు, సమాజం పట్ల ఒక చేతన కలిగినటువంటి వారు నా యొక్క కార్యక్రమానికి చాలా అనుకూలంగా స్పందించి నాకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కూడా కల్పిస్తూ నా యొక్క గతిని మరింత వేగవంతంగా వాళ్ళు ముందుకు నడిపిస్తున్నారు. చాలా మంచి స్పందన దొరుకుతూ ఉంది అని నేను భావిస్తున్నాను. అలాగే ఉంటుంది అని కూడా ఆశిస్తున్నాను. అయితే మనం విదేశాల్లో చూసుకున్నట్లయితే కూడా భగవద్గీత అనేది దాని ప్రాధాన్యత అనేది ఎక్కువయ్యింది విదేశాల్లో కూడా. పాశ్చాత్య దేశాల్లో దీనికి సంబంధించి ఈ కోర్సుకు సంబంధించిన స్పందన ఎలా ఉంది, అక్కడ వాళ్ళు దీని గురించి ఎలా స్పందిస్తూ ఉన్నారు, అసలు అక్కడ ఉన్నవారు భారతీయ సంస్కృతి పట్ల మరియు భగవద్గీత పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారండి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. మనం భారతీయులుగాను, పాశ్చాత్యులుగాను, ఐరోపా వాసులుగాను, వేరువేరు దేశాలలో ఉంటున్నటువంటి మానవులు మనం ఆయా దేశ వాసులుగా మనల్ని మనం చూసుకుంటూ ఉంటాము. కానీ భగవద్గీత అనేటువంటిది, భగవానుడు అందించినటువంటి ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది సకల మానవాళి కోసం ఇచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి కానుక. కావున భగవద్గీత యొక్క ఉద్దేశములో, భగవద్గీత యొక్క దృష్టికోణంలో సకల మానవులు సమానమే. కావున అందులో చెప్పబడినటువంటి జ్ఞానము మానవ హృదయం ఉన్నటువంటి వారు, వారి యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతి కోరుకునేటువంటి వారికి అది సూటిగా నా కోసమే ఇచ్చినటువంటి జ్ఞానంగా అది అగుపిస్తూ ఉన్నది. అది ఐరోపాలో ఉన్నటువంటి వారు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి వారు కావచ్చు, అమెరికాలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఎవరెవరు భౌతికమైనటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి వస్తు విషయాల నుంచి వైదొలగి అంతర్ముఖులై వారి యొక్క ఆత్మశోధన చేసుకున్నప్పుడు దానికి కావలసినటువంటి జ్ఞానము, ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలకు కావలసినటువంటి సమాధానాలు సమస్తం కూడా భగవద్గీతలో స్పష్టంగా గోచరిస్తాయి. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయము. నేను బోధన చేసేటప్పుడు కూడా ఇటువంటి దృక్పథంతో, ఇటువంటి మనోభావనతోనే చేస్తుంటాను. అందువల్ల నా బోధనలో అక్కడ పార్టిసిపేట్ అవుతున్నటువంటి పాశ్చాత్యులు కావచ్చు, ఆ స్టూడెంట్స్ కావచ్చు, వారు స్పందించినటువంటి రీతిలో నేను అంతటా ఒకే సమానమైనటువంటి భావనలే చూస్తున్నాను. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానంగా నేను చెప్పదలిచింది ఏంటంటే, ఐరోపాలో, అమెరికాలో ఉన్నటువంటి మానవులు వారు వారి వారి కల్చర్స్లో కావచ్చు, వారి వారి ఆచార వ్యవహారాలలో కావచ్చు, పొందలేని ఒక సమాధానం భగవద్గీత వారికి అందిస్తున్నది. ఈ కారణం చేత వాళ్ళందరూ కూడా భగవద్గీత పట్ల ఆకర్షితులవుతున్నారు. ప్రసాద్ గారు, ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఈ పూర్ణ యోగా పాఠ్య కార్యక్రమం అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? వారి లక్ష్య సాధనకు ఇది ఏ విధంగా సహాయపడుతుందండి? చాలా ముఖ్యమైన ప్రశ్న అనే చెప్పాలి. ఈరోజు ఒక ఐఐటి కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, పరీక్షలు నిర్వహించి పిల్లలకు పోటీ పెట్టి వారిలో ఎవరు ముందుకు వచ్చారు, ఎవరు ఎంత జ్ఞానాన్ని రికార్డ్ చేసుకొని రీప్రొడ్యూస్ చేశారో వారి యొక్క విజయాన్ని కొలమానంగా ఈ పోటీ పరీక్షలు నిశ్చయిస్తున్నటువంటి ఒక సందర్భంలో మనం జీవిస్తూ ఉన్నాము. కావున ప్రతి పిల్లవాడు కూడా ఆ పోటీ తత్వంతోనే పెరుగుతున్నాడు. పక్కనోడు ఎంత సాధించాడు అనే దాన్ని బట్టి తను ఎంత సాధించాలి అనేటువంటి గోల్ని వారు ఫిక్స్ చేసుకుంటున్నారు. కొంతవరకు ఇది మేలు చేయవచ్చు, కానీ ఇదే దృక్పథంతోనే జీవితం గడిపితే ఇది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోవచ్చు అనేటువంటిది నా భావన. అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి ఏ పోటీలో అయినా సరే నెగ్గాలి అన్నప్పుడు అతను తనలో ఉన్నటువంటి అన్ని సామర్థ్యాలని కూడా సంఘటితం చేసి తను ఎంచుకున్నటువంటి గురి వైపు ప్రయాణం చేస్తే అతడు ఆ గురిని, ఆ గోల్ని రీచ్ అవ్వగలుగుతాడు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంది. అందులో ఫీల్డ్లో ప్లేయర్స్ ఆడుతూ ఉన్నారు. ఒక ప్లేయరు
ఫిజికల్గా ఆ మైదానంలో ఉన్నాడు, కానీ తన మనసు ఈ వెనక దినం జరిగినటువంటి ఏదో సందర్భం గురించి, సన్నివేశం గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నాడు. ఇతని యొక్క ఆట తీరు ఏ విధంగా ఉంటుంది? బహుశా పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు, ఎందుకంటే మనసు అక్కడ లేదు కాబట్టి. అదే ఇంకొక ప్లేయర్ ఉన్నాడు, తను ఫిజికల్గా దేహం ఆ ఫీల్డ్లో ఉంది, మనస్సు గేమ్ మీద కేంద్రీకృతం అయి ఉంది. ఇతని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? భేషుగ్గా ఉంటుంది, ఖచ్చితంగా మొదటి ప్లేయర్ కంటే బెటర్గా ఉంటుంది. అవునా? అయితే ప్రశ్న ఇక్కడ ఏంటంటే, రెండవ ఆటగాడు మొదటి ఆటగాడి కంటే భిన్నంగా ఏం చేశాడు? దేనివల్ల ఇతని యొక్క ఆట తీరు మెరుగ్గా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం, రెండవ ఆటగాడు తన దేహాన్ని, మనసుని సంఘటితం చేశాడు. ఆ శక్తిని ఆట మీద కేంద్రీకరించాడు. మన శరీరంలో ఉన్నటువంటి బాడీ అండ్ మైండ్, దేహము మరియు మనసును సంఘటితం చేయడం ద్వారా ఇంతటి ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధించగలిగితే మీరు ఊహించండి, బాడీ, మైండ్ అండ్ సోల్, దేహము, మనసు, ఆత్మను సైతం సంఘటితం చేయగలిగితే అటువంటి మానవులు సాధించేటువంటి విజయాలు చాలా గొప్పవిగా ఉంటాయి, మానవాతీతంగా ఉంటాయి. ఇదే కారణం చాలామంది యోగులు కావచ్చు, గురువులు కావచ్చు, నాయకులు కావచ్చు, భారతదేశ చరిత్రలో వారి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వారి యొక్క దేహము, మనసు, ఆత్మను సంఘటితం చేశారు. చాలా గొప్ప గొప్ప విజయాలను వారు సాధించి మనకి ఈరోజు ఒక ఎగ్జాంపుల్స్గా వాళ్ళు నిలబడిపోయారు. కావున నేను ఈరోజు ఉన్నటువంటి పోటీతత్వ సమాజంలో పిల్లలకి ముఖ్యంగా చెప్పదలిచింది ఏంటంటే, మీరు ఎంచుకున్న పోటీ ఏదైనా కావచ్చు, అందులో మీరు సాధించాల్సిన విజయాలను మీ యొక్క దేహం, మనసు, ఆత్మను మూడింటినీ కూడా సంఘటితం చేసి మీరు దాంట్లో పాల్గొన్నట్లయితే మీ యొక్క ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అయితే ఇప్పుడు $1 బిలియన్ క్వశ్చన్ ఏంటంటే, హౌ టు యునైట్ ద బాడీ, మైండ్ అండ్ సోల్? ఈ దేహాన్ని, మనసుని, ఆత్మని ఎలా సంఘటితం చేయాలి? ఇదే భగవద్గీతలో బోధించినటువంటి యోగశాస్త్రం. యోగం అంటే యుజ్యతే అనేన ఇది యోగ. సో ఈ యొక్క కోర్సు ద్వారా వారి యొక్క దేహము, మనసు, ఆత్మను సంఘటితం చేసి ఎంచుకున్నటువంటి దిశలో వారు విజయవంతులు అవుతారు. అందుకోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. అది ప్రసాద్ గారు, భగవద్గీత అంటేనే ఉత్తమ జీవన విధానానికి ప్రతీక. చిన్నారులు, విద్యార్థులు చిన్న వయసు నుంచే ఈ భగవద్గీత శ్లోకాలను నేర్చుకుంటూ వారి లక్ష్య సాధనకు ఎలా చేరుకోవచ్చు, ఈ లక్ష్య సాధన అనేది ఏ విధంగా చేయొచ్చు, భగవద్గీతకు సంబంధించి చక్కని అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అందరికీ సత్సంకల్పంతో ముందుకు వెళుతూ ఉన్నారు. ధన్యవాదాలు. చాలా చక్కని విషయాలు తెలియజేశారండి మాకు. చాలా సంతోషం అండి. మీ ఛానల్ మాధ్యమంగా ఈ కార్యక్రమాన్ని ఆబాలగోపాలం పరిచయం చేయడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి గీతా విద్యాపీఠం ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.